నమస్తే. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ రోజు విధమైన వ్యాఖ్య చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మన దేశం విషయంలో ఆయన నిర్ణయాల ప్రభావం ఎట్లా ఉండవచ్చు, అక్కడ అమెరికాలో ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేక ఫలితాలు వచ్చినాయి. ఈ మొత్తం పరిణామాల దృష్ట్యా భవిష్యత్తులో ట్రంప్ విధానాలు ఎట్లా ఉండవచ్చు, వాటి ప్రభావాలు మన దేశం పైన, మన ఆర్థిక వ్యవస్థ పైన ఏ విధంగా ఉండవచ్చు, వీటి గురించి మనం తెలుసుకుందాం. మన దగ్గర సుదీర్ఘ కాలం పాటు అమెరికాలో ఉంటున్నవారు డాక్టర్ గోపాల్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, మీరు ఒక 50 ఏళ్ళకి అమెరికాలో ఉంటున్నారు కదా? 50 ఏళ్ళ పైబడే. 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం 50 ఏళ్ళు కరెక్ట్. ఈ 50 సంవత్సరాల కాలంలో మీరు చాలామంది అధ్యక్షులను చూసినారు అమెరికాలో. చూసాను. మిగతా వారికి ట్రంప్కున్న తేడా ఏమిటి? మౌలికంగా ఎవరైనా వాళ్ళ దేశం కోసం ఆలోచన చేస్తారు. ట్రంప్కు మిగతా వాళ్ళకున్న తేడా ఏమిటి? ట్రంప్కు తేడా ఏంటంటే ఒక ఏమైందంటే ట్రంప్ రిపబ్లికన్ పార్టీ. ఈ అమెరికా సిస్టమ్స్లో సెనేట్ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, తర్వాత అదేమో లెజిస్లేటివ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ ఏమో ప్రెసిడెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. దాని తర్వాత ఈ జ్యుడిషియరీ ఉంటుంది అన్నట్టు. ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఏదైతే ఈ ట్రంప్ నిర్ణయాలను ఏకీభవించే రెండు రిపబ్లికన్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ని కంట్రోల్ చేస్తుంది, సెనేట్ని కంట్రోల్ చేస్తుంది. దానికి తోడు ఆయన చేసే నిర్ణయాలకు చెక్ లేకుండా అయిపోయింది అన్నట్టు కొంచెం. దానికి తోడు అందుకే ఆయన ఏం చేస్తుండే, ఆయన బై నేచర్ ఆటోక్రాటిక్ మెంటాలిటీ, పవర్ హంగ్రీ. దాని తర్వాత ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాడు అన్నట్టు. దానికి చెక్ చేయడానికి కాంగ్రెస్ తర్వాత సెనెట్ వాళ్ళ పార్టీ, ఆయన పార్టీ కంట్రోల్లో ఉంది కనుక వాళ్ళు కూడా ఆయన నిర్ణయాలను వ్యతిరేకించడం లేదు. అట్లా అదొకటి. దాని తర్వాత అంత పబ్లిక్ ఒపీనియన్ ఎలక్షన్ అప్పుడు ఆయన ఫేవర్లో ఉండే. అది ఎందుకు ఉండే అనేది అది వేరే విషయము. ఓకే, అదొకటి అన్నది. అంటే బైడెన్ పట్ల ఉన్న వ్యతిరేకత వలన ఈయన అనుకూలంగా మారిందా? అది బైడెన్ పట్ల అని కాదు. బైడెన్ ఎట్లుంటుందంటే పాలిటిక్స్లో ఎప్పుడు నరేటివ్స్ ఎట్లా క్రియేట్ చేస్తారు. బైడెన్ పవర్లోకి వచ్చిన తర్వాత ఏమైంది, కొన్ని ఎఫెక్ట్స్ ఆఫ్ కోవిడ్ ఇయర్స్లో దాని తర్వాత వచ్చి నేను ఓడగొట్టి గెలిచిండు కదా. గెలిచిన తర్వాత ఏమైందంటే ఈ ఎకానమీ కొంచెం దెబ్బతిన్నది. అప్పుడు దెబ్బతిన్న తర్వాత ఈ సప్లై చైన్ ఇష్యూస్తోని దాని తర్వాత కొంచెం అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది. తర్వాత ఇన్ఫ్లేషన్ ఎక్కువైంది అన్నట్టు. దాన్ని ఏం చేసిన జనరల్గా ఎట్లుంటుంది అమెరికాలో, ఎవరైతే పవర్లు ఉంటారో వాళ్ళ మీద భారం పెడతారు అన్నట్టు. నువ్వు దీన్ని కంట్రోల్ చేస్తలేవు అని ఒక నెగటివిటీ పెరిగింది. దాని తర్వాత దాంతో ఏమైందంటే బైడెన్ పాపులారిటీ కొంచెం తగ్గింది. దాని తర్వాత ఆయన హెల్త్ తర్వాత ఏజ్ అన్నీ అయ్యే వరకు ఏమైందంటే ముందు తను మళ్ళీ కాంటెస్ట్ చేస్తా అన్నాడు, చేయలేదు. తర్వాత కమలా హ్యారిస్ను ఎండోర్స్ చేసి విత్డ్రా చేసుకున్నాడు. అయితే ఈ కమలా హ్యారిస్ క్యాంపెయిన్ బాగానే చేసింది, కానీ ఎఫెక్టివ్ పబ్లిక్ ఒపీనియన్ తన వైపు తిప్పుకోలేకపోయింది అన్నట్టు. కొన్ని మార్పులు వచ్చినాయి అన్నట్టు ఈ పబ్లిక్ ఒపీనియన్లో. ఎలాంటి మార్పులు వచ్చినాయంటే ఈ లాస్ట్ ఎలక్షన్స్లో ట్రంప్ గెలవడానికి కారణాలు చెప్తాపడండి. ఒకటేమో ఇదివరకు ఎట్లుండే కదా అంటే అమెరికన్ పబ్లిక్ ఒపీనియన్లో క్యారెక్టర్ చాలా ముఖ్యం ఉండే. అది ఈ ట్రంప్తో ఏమైందంటే క్యారెక్టర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అన్న ఒక భావన కలిగింది. ఎందువల్ల వచ్చింది ఆ భావన? ఏదో కారణం ఉంటుంది కదా, కారణం చెప్పబడండి. ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే కొంత నెగటివ్. అది ఎప్పుడైనా ఎలక్షన్స్ మార్జిన్ ఆఫ్ విక్టరీ 2-3% ఎక్కువ ఉండదు. ఆ పబ్లిక్ ఒపీనియన్, డిసైడింగ్ పబ్లిక్ ఒపీనియన్ ఆయన ఫేవర్లో తిరిగింది అన్నట్టు. ఓకే, అది ఓకే, అదొకటి. సెకండ్ థింగ్ ఏమైందంటే
ఎవరైతే ఇంతకుముందు బైడెన్ కోట్ చేసిన బ్లాక్స్ మెజారిటీ ఉండిరో ఆ బ్లాక్ల పర్టికులర్ బ్లాక్ మెన్ ఎప్పుడైతే ఒకసారి మీకు జ్ఞాపకం వచ్చింది ఏదో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని ఒక ప్రపంచం మొత్తం వచ్చింది, చాలా మర్చిపోయింది వాళ్ళు, ప్రొటెస్ట్ వచ్చింది, అది మర్చిపోయింది అన్నట్టు. మర్చిపోయి ఏం చేసింది, వీని కూడా ఛాన్స్ ఇద్దాం, ఇచ్చి చూద్దాం అనే ఒక భావన కలిగింది. అది థర్డ్ థింగ్ ఏమైందంటే ఈ వైట్ ఉమెన్ వాళ్ళకి ఏముండే కదా అంటే అబార్షన్ రైట్స్ ఇంపార్టెంట్ అని ఒక ఆలోచన ఉండే. వాళ్ళంతా ఏం జరిగింది, ఈ అబార్షన్ రైట్స్ ఇంపార్టెంట్ ఏం కాదు అని ఒక మేము పెరిగిపోయినాము, మేము పిల్లలం కనుక ఆగిపోయింది, ఇక మాకేం అబార్షన్ అవసరాలు లేదని చెప్పి ఈ యూనో ఈ బ్లాక్ లేడీకి ఓటు ఎందుకు వేస్తామని చెప్పి ఆయనకి వేసింది అన్నట్టు. అదొకటి. ఇక ఇంకోటి మెక్సికన్ ఓటు ఒకటి ఉంది. ఆ మెక్సికన్ ఓటు ఏం చేస్తుందంటే జనరల్లీ ది లిజన్ టు వాళ్ళు ఆ చర్చ్కు ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది వాళ్ళ మీద. వాళ్ళు ఆ చర్చ్ ఎట్లుంటుంది అంటే కన్జర్వేటివ్ టెంపర్మెంట్ ఎక్కువ ఉంటుంది చర్చ్. దాంతో ఈ 4 కారణాలతోని ట్రంప్కు అనుకూలంగా మారింది. కానీ వాళ్ళ నో కింగ్స్ అని ఎందుకు ర్యాలీలు జరుగుతున్నాయి అమెరికా వ్యాప్తంగా? ఏమైంది నో కింగ్స్ ర్యాలీ ఎందుకు వచ్చిందంటే ఈ ప్రొటెస్ట్ మూవ్మెంట్ అమెరికన్ పాలిటిక్స్లో ఎప్పుడు ఉంటుంది అన్నట్టు, ఎప్పుడు ఉంటుంది. ఏదైతే ఆటోక్రాటిక్గా డిసైడ్ చేస్తున్నాడో, ఆటోక్రాటిక్ అంటే నేను కింగ్ అనుకుంటాడా, ఆటోక్రాటిక్గా ఉందో దానికి రెసిస్టెన్స్గా మేము పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేయాలని మొత్తం దేశమంతా ఒకరోజు నో కింగ్స్ అని లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్ మార్చ్ చేసింది అన్నట్టు. దట్ ఈస్ పబ్లిక్ ఒపీనియన్ యూనో అగెనిస్ట్ క్రియేట్ చేయడానికి లిబరల్స్ ప్రోగ్రెసివ్స్ అదంతా ఈ నో కింగ్స్ ర్యాలీ తీసింది అన్నట్టు. ఎట్లుంటుందంటే అమెరికాలో చేంజ్ అనేది కింది నుంచి వస్తుంది, మీది నుంచి ఇంపోజ్ చేయరు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు నేను. అప్పుడు ఏమైంది, ఇరాక్ వార్ వచ్చింది 90స్లో. ఇరాక్ వార్ వచ్చినప్పుడు అది ఇరాక్ వార్ అయిపోయిన తర్వాత ఈజ్ వెరీ అన్జస్ట్ వార్, అన్నెసెసరీ వార్ పబ్లిక్లో ఒక భావన కలిగింది. దానికి వ్యతిరేకంగా మన ఒబామాని ఎలక్ట్ చేసుకున్నారు. ఒబామా ఎలక్ట్ చేసుకోవడానికి బాటమ్ నుంచి వచ్చింది. ఫస్ట్ జనరేషను ఫాదరు ఆఫ్రికను, మదరు వైట్. ఓకే, ఆయన కూడా ఒక ఫస్ట్ టైం సెనేటరు, జూనియర్ సెనేటరు. ఆయన ప్రెసిడెంట్ ఎన్నుకున్నారంట. ఆ చేంజ్ అంతా బాటమ్ నుంచి వచ్చింది అన్నట్టు. అట్లా అమెరికన్ డెమోక్రసీలో ప్రజలు తీర్పు చెప్తారు అట్లా. అంటే ఇప్పుడు కూడా ఈయన ఇట్లా కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ప్రెసిడెంట్ ఓకే కుడ్ బి ఏ డెమోక్రాట్. ఈయన ఇప్పుడు చెప్తాపడండి, ఈయనది అయిపోతుంది, ఈయన మళ్ళీ కాంటెస్ట్ చేయలేరు, 2 సార్లు అయింది కాబట్టి చేయలేడు కనుక మళ్ళీ ఆ క్యాండిడేట్ ఏమంటాడు నేను దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ నిజంగానే అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలా షట్ డౌన్ అవుతున్నది కదా, అమెరికన్స్ ఏమంటారు ట్రంప్ గురించి? చెప్తాడు, అమెరికన్ ఆర్థిక వ్యవస్థ చెడ్డగేం లేదు. చెప్తాడు, అమెరికన్ ఆర్థిక వ్యవస్థ చెడ్డగా ఏం లేదు. కొంచెం ఇన్ఫ్లేషన్ ఉండే, అది కూడా తక్కువైంది. అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా తక్కువ ఉన్నది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు అతలాకుతలం ఏం లేదు. ఏదైతే ఇప్పుడు 30 years నుంచి వెళ్ళి వరల్డ్ జిఎన్పిలో అమెరికా భాగం 25%, ఇంకా 25%. ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాకు చైనాకు మూవ్ అయినా కూడా ఇప్పుడు ఎట్లున్నదంటే అమెరికా ఇంకా ఈ టెక్నాలజీతోని క్యాపిటలైజ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ యాపిల్ ఫోన్ ఉన్నది, ఐఫోన్ ఉన్నది. ఐఫోన్కు మనకు ఒక కనీసం మినిమం 1,25,000 అవుతుంది. దాంట్లో అమెరికన్ టెక్నాలజీ షేర్ ఉంటుంది తెలుసా మీకు? 85% ఉంటుంది. 85? 70-80% అమెరికా పాకెట్లో వేసుకుంటుంది. ఈ బయట మ్యానుఫ్యాక్చరింగ్ చైనాలో అవుతుంది, తైవాన్లో అవుతుంది, ఇండియాలో అసెంబ్లీ చేస్తున్నారు. వీళ్ళంతా మిగతా 15-20%
పంచుకుంటారు అంతే. అట్లా యూనో ఆ టెక్నాలజీ యూనో అక్కడి నుంచి క్రియేట్ చేసిన కనుక అది ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏం చిప్స్ పెట్టాలి అన్నీ మొత్తం వాళ్ళు అమెరికన్ యాపిల్ డిసైడ్ చేస్తుంది. డిసైడ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ మీరు ఇక్కడ వీళ్ళకు ఈ తాయివాన్ అయినా చైనా అయినా మీరు ప్రొడ్యూస్ చేయండి, చిప్స్ ప్రొడ్యూస్ చేయండి, చిప్స్ లైసెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర, చిప్స్ ప్రొడ్యూస్ చేయండి, అసెంబ్లీ చేయండి అని మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చారు. కానీ 70% ఆఫ్ ద ప్రాఫిట్స్ గో టు ఏం లేదు, టెక్నాలజీ క్రియేట్ చేసి వరల్డ్కి అంతా అమ్ముతున్నారు అన్నట్టు. సేమ్ ఇప్పుడు ప్లేన్స్, దాని తర్వాత బాలీవుడ్ మూవీస్, ఇవన్నీ టెక్నాలజీ క్యాపిటలైజ్ చేసుకుంటారు. కానీ కదా ట్రంప్ వచ్చిన తర్వాత టారిఫ్లు 100%, 120%, ఇట్లా వందల సంఖ్యలో పెంచుకుంటూ పోతున్నారు కదా. దీని పట్ల అంటే ఆయన విజన్ ఏమిటి అసలు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఆయన? ఏమైందంటే ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ బడ్జెట్ డెఫిసిట్ను తక్కువ చేయాలి. ఇప్పుడు ఎట్లుంటుందంటే అమెరికాలో ఈ బడ్జెట్ డెఫిసిట్ను ఆల్ దీస్ ఇయర్స్ నుంచి వెళ్ళి బారో చేస్తున్నారు అన్నట్టు. బారో చేస్తున్నారు ఏంటంటే ఎక్కడి నుంచి బారో చేస్తారంటే అమెరికన్ ఏం చేస్తారంటే ఈ కొన్ని బాండ్స్ అమ్ముతారు అన్నట్టు. ఈ బాండ్స్ అని అమ్మి పబ్లిక్ ఉంటారు. ఇప్పుడు పబ్లిక్ డెట్ అమెరికాలో $32 ట్రిలియన్ అయింది అన్నట్టు. దానికే కొన్ని బిలియన్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ డాలర్స్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నది. ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు మన దగ్గర కూడా ఈ డెఫిసిట్ ఎంత ఉండే కదా అంటే టోటల్ డెఫిసిట్ ఈ ట్రంప్ మన మోడీ వచ్చే ముందు 56 lakhs crores ఉండే. ఇప్పుడు ఎంత అయింది? 165 lakhs crores అయింది. అయితే 100 lakhs crores డెఫిసిట్ ఈ బారో చేసినాం కదా, దానికి మనము ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ కడుతున్నాము. ఎట్లనైతే ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ బారో చేసి ఇంట్రెస్ట్ కడుతుందో యూనియన్ గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ కడుతుంది. అమెరికాలో కూడా 32 బిలియన్ ట్రిలియన్స్కి డెఫిసిట్కి అక్యుములేటెడ్ డెఫిసిట్కి ఇంట్రెస్ట్ కడుతున్నది. ఒకటి ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్ బర్డెన్ చాలా తక్కువ ఉంటుంది. మొన్నటి వరకు ఇంట్రెస్ట్ బర్డెన్ 1-2% ఉండేది. అది ఇన్ఫ్లేషన్తో ఉంటుంది అన్నట్టు. ఆడ 3% కంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువైతే పబ్లిక్ క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ వాల్యూ ఆఫ్ ద మన దగ్గరనేమో ఇన్ఫ్లేషన్ 8%, 6%, 10% యాక్సెప్టెడ్ అన్నట్టు. ఇక్కడ అట్లా అది తేడా అన్నట్టు. దాంతో ఏమైందంటే ఈ బడ్జెట్ డెఫిసిట్ను పూడ్చడానికి అడిషనల్ ఇన్కమ్ కొరకు ఇంపోర్ట్ ట్యాక్సెస్ వేస్తే దాంతో బడ్జెట్ డెఫిసిట్ తక్కువ అవుతుందని ట్రంప్ ఐడియా. దట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా, రాంగ్ ఐడియా ఐదర్. ఏమవుతుందంటే ఏదైతే ఇప్పుడు ఒక వస్తువు ఉన్నదనుకోండి, ఒక వస్తువు ప్రపంచంలో ఎక్కడికన్నా కూడా అమెరికాలో చీప్ ఉంటుంది. మీకు తెలుసా? ఈవెన్ విస్కీ, కెమెరాస్, ఐఫోన్, తర్వాత అన్నీ అమెరికాలో చీప్ ఉంటాయి అన్నట్టు. అయితే ఏం చేసిందంటే ఇప్పుడు ఇంత చీప్ వాళ్ళు బయట వాళ్ళని ఎందుకు అమ్మకం వేయాలి, కొంత డ్యూటీస్ వేసి ఆ డ్యూటీస్ ఈవెన్చువల్లీ ఇంపోర్టర్ చేసుకుంటప్పుడు డ్యూటీ కడతాడు. కట్టిన తర్వాత అది ఈవెన్చువల్లీ కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేస్తారు డిపెండింగ్ అపాన్ ద మార్కెట్ సిచ్యువేషన్ బట్టి. కానీ ఏమనుకున్నారంటే ఇది ముందుగా ఇంపోర్ట్ ట్యాక్స్ చేసి ఆటోక్రాటిక్ వే ఏం చేసిండంటే ముందుగా నేను కెనడా మీద టారిఫ్స్ వేస్తా, తర్వాత మెక్సికో మీద వేస్తా, యూరోప్ మీద వేస్తా, చైనా మీద వేస్తా 25% అని ఇవన్నీ మొదలుపెట్టిండు అన్నట్టు. దాని నుంచి రెసిస్టెన్స్ వచ్చింది. రెసిస్టెన్స్ వచ్చే వరకు కొన్ని కంట్రీస్ ఏమన్నాయి కదా అంటే మేము నెగోషియేట్ చేసి టారిఫ్స్ చేసుకుంటామని చెప్పి చాలా కంట్రీస్ నెగోషియేట్ చేసుకున్నాయి. చైనాతో ఇంకా నెగోషియేషన్ నడుస్తున్నాయి. ఓకే, అదే అలాగే ఇప్పుడు ఈ కెనడాతోని, తర్వాత మెక్సికోతోని నెగోషియేషన్ నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు మన దగ్గర పాకిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, తర్వాత మలేషియా, థాయిలాండ్ ఇవన్నీ
19% కిందకు నెగోషియేట్ అయినాయి అన్నట్టు. ఇండియా ఆ నెగోషియేషన్స్లో కంప్లీట్ చేయలేకపోయింది అన్నట్టు. కంప్లీట్ చేయలేకపోయింది. దానికి అది కంప్లీట్ ఎందుకు చేయలేకపోయింది మీరు అడిగితే, ఒక స్టేజ్లో హైయెస్ట్ లీడర్షిప్ ఆఫ్ ద కంట్రీ, ఓకే, మనము మన ఈ ఫారెన్ ప్రోడక్ట్స్ను ప్రొటెక్ట్ చేసుకోవాలన్న రైట్ ఐడియా, దాంతో అమెరికాలో అడగాల్సి ఉండే అన్నట్టు. అది వార్తల ప్రకారం ఏంటంటే మోడీ నెగోషియేషన్స్లకు రాలేదు. దానికి కారణాలు మళ్ళీ అవుట్ సైడ్ పాలిటిక్స్ అన్నట్టు. అవుట్ సైడ్ పాలిటిక్స్ ఏమైంది, మళ్ళీ ఈ రిలేషన్స్ విత్ ఆపరేషన్ సింధూరు, రిలేషన్స్ విత్ పాకిస్తాన్, తర్వాత వీటి మధ్యలో కమ్యూనికేషన్స్ బ్రేక్ అయినాయి. అంటే మనకు ఇక్కడ ఆపరేషన్ సింధూర్ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మన ప్రధానమంత్రి గట్టిగానే అనగలిగినారు. తానే పాకిస్తాన్ యుద్ధం ఆపినని. అది నిజం. దట్ ఈస్ ట్రూ. దట్ ఈస్ ద ట్రూత్. దట్ ఈస్ ద ట్రూత్. వెదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది, ఆయన అనకపోయినా కూడా మనం వారు ఆపుదాము. కానీ తను ఇంటర్వ్యూ చేసిండు. ఎప్పుడైతే మనము ఇనీషియల్ అటాక్ తర్వాత 2-3 days తర్వాత వాళ్ళ స్థావరాలను అటాక్ చేసినప్పుడు పాకిస్తాన్ ఏం చేసింది, అమెరికా దగ్గర పోయి మీరు ప్రెషర్ చేసి ఈ యుద్ధం ఆపండి, మేము యుద్ధం చేయలేము, మాకు యుద్ధం అవసరం అని చెప్పింది. అప్పుడు యుఎస్ ఇండియా కాల్ చేసి అడిగింది. వెదర్ దాన్ని ఒప్పుకున్నావా లేదా అని కాదు, అదే అది వాళ్ళు అడిగింది కనుక మనం ఒప్పుకున్నదని వేరే విషయం, ఒప్పుకున్నావా లేదా అని వేరే విషయం కాదు. కానీ డెఫినెట్లీ అమెరికా మన లీడర్స్తోనే, ట్రంప్తోనైనా లేకపోతే జయశంకర్తోనైనా కూడా, మన మోడీతోనైనా జయశంకర్తోనైనా కూడా కాల్ చేసి మాట్లాడిండ్రు. ఎందుకు మాట్లాడిండ్రంటే పాకిస్తాన్ ట్రంప్ను అప్రోచ్ అయింది, మీరు యుద్ధం ఆపండి అని. అది ఆ దేశానికి అన్ని రకాల సాయం అందిస్తాం, పాకిస్తాన్ మంచి అట్లా చెప్తున్నాడు ఆయన. ఏమిటి రీజను? ఏమంటారు? పాకిస్తాన్ను ఆకాశానికి ఎత్తేస్తాడు, పొగడతల్లో ముంచుతాడు. ఓకే, చెప్పబడండి. ఒకటి పాకిస్తాన్తోని పొగడ్తలేం లేవు. ఓకే, ఒకటి మంచి దేశం అంటున్నాడు కదా, చెప్తాబడండి. పొగడ్తలేం లేవు. చెప్తాబడి ఏమైందంటే ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్లో ఓకే, అమెరికా తర్వాత వరల్డ్ ఒపీనియన్ ఏముందంటే అగెనెస్ట్ చైనా మనకు ఇండియా కోఆపరేషన్ అవసరము అని లాస్ట్ 20 years నుంచి వెళ్ళి ఓకే ఒక సత్సంబంధాలు డెవలప్ అయినాయి. గ్రాడ్యువల్గా ట్రేడ్ డెవలప్ అయింది. దాని తర్వాత ఇండియా డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా అమెరికా నుంచి ఒక రష్యా నుంచే కాకుండా అమెరికా నుంచి కూడా కొనడం మొదలుపెట్టింది. ఓకే, ఇవన్నీ మొదలైంది. దాని తర్వాత ఇంతకంటే ముందు ఈ మోడీ రాకముందు న్యూక్లియర్ పవర్ టెక్నాలజీ ట్రీటీ కూడా అయింది అన్నట్టు. ఓకే, ఇట్స్ ఆల్ గ్రాడ్యువలీ ఒక సత్సంబంధాలు డెవలప్ అయినాయి అన్నట్టు. అయిన తర్వాత ఇంకా అగెనిస్ట్ చైనా ఇండియాతో మంచి కూడా అవసరం అన్నట్టు. కానీ ఏమైందంటే ఈ ఆపరేషన్ సింధూర్తోని ఎప్పుడైతే ఓపెన్గా పాకిస్తాన్ చైనా దగ్గరైందో ఆ దగ్గరను మళ్ళీ మనకు ఎప్పుడైనా పాకిస్తాన్ అవసరం ఉంటుంది. వీ డోంట్ వాంట్ టు లూజ్ పాకిస్తాన్ జియో పొలిటికల్ అవసరం అని చెప్పి ఏం చేసిందంటే పాకిస్తాన్తో మళ్ళీ నువ్వు పోయి చైనా బాస్కెట్లో పడకు, నీకు అవసరానికి మేము అక్కడి కోసం ఎప్పుడైనా అని చెప్పింది అన్నట్టు. దాంతో ఏమైందంటే మళ్ళీ కొంత కమ్యూనికేషన్ బిట్వీన్ పాకిస్తాన్తో డెవలప్ అయింది. డెవలప్ అయ్యి ఏం చేసిండ్రు, సరిగ్గా యాసిఫ్ మునీర్నే వైట్ హౌస్కు లంచ్కి పిలిచి నీకేమైనా అవసరం ఉంటే ఏం మాట్లాడుకున్నారు. మళ్ళీ ఒక ఏదైతే తెగిపోయిన సంబంధాలు ఏమున్నాయో మళ్ళీ మొదలైనాయి అన్నట్టు. ఇవన్నీ జియో పాలిటిక్స్ అయ్యి. దానికి అది మనకు నెగటివ్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పాకిస్తాన్ ఎప్పుడూ ఒక సూపర్ పవర్కు క్లయింట్ కంట్రీ కనుక
ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ రష్యా ఆఫ్ఘనిస్తాన్ మూవ్ అయినప్పుడు పాకిస్తాన్ అవసరం వచ్చింది, ఏది అమెరికాకు. రష్యన్స్ని పాల్గొట్టిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టిన తర్వాత తాలిబాన్ పవర్లో ఉన్నప్పుడు ఇదైతే ఈ అటాక్స్ అయిన అమెరికా మీద అటాక్స్ అయినప్పుడు టవర్స్ కూలిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ మీద వాళ్ళను చేయడానికి కూడా మళ్ళీ పాకిస్తాన్ అవసరం వచ్చింది అన్నట్టు. అది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే పాకిస్తాన్ను ఈ ఆయన టెర్రరిస్ట్ ఆయనను హోల్డ్ చేసిందో అప్పటి నుంచి ఇది పాకిస్తాన్ ఇప్పుడు డబుల్ గేమ్ ఆడుతున్నదని చెప్పి చాలా బ్రేక్ అయింది అన్నట్టు, ట్రస్ట్ బ్రేక్ అయింది అన్నట్టు. బ్రేక్ అయ్యి ఏం చేసిందంటే ఇక దూరం పెట్టిండు. దాని తర్వాత ఏదైతే ఫారెన్ ఎయిడ్ ఏది ఉంటుందో చాలా తక్కువైంది. దాంతో పాకిస్తాన్ చాలా ఇంపవరిష్ అయిపోయింది, చాలా పూర్ అయిపోయింది అన్నట్టు. సో దీనికి తోడు ఏమిటంటే మళ్ళీ ఈ ఫ్రెండ్షిప్ అనేది ఒకటి మళ్ళీ మొదలైంది అన్నట్టు. ఇప్పుడు భారత ఆసియా ఖండంలో చైనా, రష్యా, భారత్ ఈ మూడుతో అమెరికాకు థ్రెట్ ఉందనే భావన అక్కడి పాలకుల్లో ఉన్నదా? ప్రధానంగా ఇండియా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ రేపు 2-3 ప్లేస్లోకి రాబోతున్నది అని ఒక మీడియా, మన ఇండియన్ మీడియా రాస్తున్నది. అమెరికా భావన ఎట్లా ఉన్నది అక్కడ? అమెరికా నెవర్ ఫీల్స్ ఇండియా యాజ్ అ థ్రెట్ ఎనీ టైమ్. And in reality, India can never be a threat. We never achieve, the financial supremacy. We can never achieve in our lifetime. American, we never reach it. అది కాదు చెప్తా పడండి, ఇంకో 10-15 yearsలో చైనా ఈజ్ గోనా సర్పాస్ అమెరికన్ జీఎన్పీ. అమెరికా దాటిపోతుంది, అమెరికన్ చైనా దాటిపోతుంది. అంటే ఇప్పుడు చైనా సూపర్ పవర్ అవుతుంది ప్రపంచంలో. చెప్తాపడ్డు సూపర్ పవర్ అంటే చెప్తాపడ్డు ఈ ప్రొడక్షన్లో జిఎన్పి ప్రొడక్షన్లో ఇన్ ద నెక్స్ట్ 20 yearsలో ఇదే రేట్ ఆఫ్ గ్రోత్ చైనాకు ఉంటే చైనా ఈజ్ గోనా బి ది జిఎన్పి ఈజ్ గోనా బి మోర్ దెన్ అమెరికా. ఓకే, మోర్ దెన్ అమెరికా. ఓకే, ఇక అప్పుడు ఒకటి ఎట్లా వస్తుందంటే మోర్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఆల్ a matter of control అన్నట్టు. కంట్రోల్ ఏ దేశమైనా కూడా వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని మెయింటైన్ చేసుకుని ఇంపార్టెంట్ అన్నట్టు. దాని కొరకే యుద్ధాలైనా లేకపోతే ట్రేడింగ్ రిలేషన్స్ అయినా ట్రేడ్ చేస్తుంటారు. ఓకే, ఇది రియల్ వార్స్ కావు. ఇప్పుడు చెప్తాపడండి, రియల్ వార్స్ ఎప్పుడు కావు, అన్నీ ప్రాక్సీ వార్సే అవుతుంటాయి అన్నట్టు. ప్రాక్సీ వార్స్నే అవుతుంటాయి. ఇప్పుడు ఇది ట్రేడింగ్ ఈజ్ లైక్ ఏ ప్రాక్సీ వార్ అన్నట్టు. ప్రాక్సీ ఈ ట్రేడ్ కంట్రోల్ అంతా ఈజ్ లైక్ ఏ ప్రాక్సీ వార్. ఓకే, నేను నీ గ్రోత్ను ఆపుతా అంటే అదే యుద్ధం అంటే అదే అన్నట్టుగా. యుద్ధం అంటే నీ ఎకనామిక్ ప్రోగ్రెస్ని ఆపదలుచుకున్నా. ఎట్లా ఆపదలుచుకున్నా అంటే నువ్వు చేసిన అంతా నేను కొన్నా కూడా నేను ఎక్కువ కొంటా, లేకపోతే ఇంకా వేరే సోర్సెస్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కొంటా. ట్రంప్ చేస్తున్నది అదే ఇప్పుడు అదే అన్నట్టు. అట్లా ఇట్స్ ఆల్ నేషనల్ ఇంట్రెస్ట్, అది అట్లా అన్నట్టు. ఆ స్టేజ్కి ఇండియా చాలా దూరంలో ఉంది. చెప్తాపడండి, ఒక 30 years ago చైనా ఇండియా వర్ క్లోజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎన్పి, గ్రాస్ నేషనల్. ఇప్పుడు చైనా ఈజ్ వే హెడ్. అదొకటి. ఇంకొకటి, ది యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ $16,000 అనుకుంటా చైనా. మనం ఎక్కడున్నాం? $2,000. వాడు 16, మనం 2000. మనకన్నా వాళ్ళు 12,000 ఎక్కువ ఉన్నారు, 8 times ఎక్కువ ఉన్నారు. అమెరికా ఎంత ఉంటుంది? అమెరికన్ యావరేజ్ పర్సన్స్ ఇన్కమ్ ఈజ్ 65,000 to 70,000 ఎంత ఉన్నది అన్నట్టు. చాలా పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా దూరంలో ఉన్నాం. నేను చెప్తాను కదా, వీ డోంట్ సీ ఇట్ ఇన్ అవర్ లైఫ్ టైం పర్ క్యాపిటల్ ఇన్కమ్. We just stop this nonsense of talking India is a superpower, that the world is going to fear us. That's just nonsense, honestly.
ఎందుకు అట్లా మరి అంటున్నారు? ఆ? ఎందుకు అది చెప్తాపడండి ఏమవుతుందంటే ఈ ఫర్ ఆల్ ఇంటర్నల్ పొలిటికల్ కన్జంప్షన్ అండి. మేమేమో ఇండియాను గొప్పగా చేస్తున్నామని చెప్పుకో తిరగడానికి అది ఇంటర్నల్గా చెప్పుకో తిరగడానికి. బయట వాళ్ళు ఏం లెక్క చేయరు ఇటువంటి టాక్ అన్నట్టు. నువ్వు మాకు ఎంత అవసరానికి వస్తావు అనేది చూస్తారు, కానీ నువ్వు నీ దేశంలో ఏం చేసుకున్నావని మాకు అవసరం అంటున్నాను. పట్టించుకోరు. ఒకటి ఏమవుతుందంటే జనరల్లీ పబ్లిక్ ఒపీనియన్ డిపెండ్స్ అపాన్ ఇది డెమోక్రటిక్ కంట్రీనా కాదా. డెమోక్రటిక్ కంట్రీ అయితే సత్సంబంధాలు ఈజీగా అవుతాయి అన్నట్టు. వాళ్ళు డెమోక్రటిక్ కంట్రీ, మనం డెమోక్రటిక్ కంట్రీ కనుక సత్సంబంధాలు ఈజీగా అవుతాయి అన్నట్టు. ఇది ఇప్పుడు ఎలాంటి డెమోక్రసీ ఉన్నది కూడా ఇంపార్టెంట్ అన్నట్టు. వాడు క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు. నువ్వు ఇప్పుడు ఏం చేసి చెప్తాపడండి. మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే వరకు అమెరికా నిర్ణయం తీసుకుంది మోడీని మా కంట్రీకి నేను అడుగు పెట్టనివ్వమని. తెలుసా మీకు అందరికీ? తెలుసు. అప్పట్లో ఎందుకు చేసింది అంటే మీరు ఏమని అనుకోండి, మా లెక్కల ప్రకారము మోడీ ఈ పోస్ట్ గోద్రా కార్నేజ్లో ఆయన కాంప్లిసిటీ ఉన్నది. దట్ ఈజ్ అవర్ సీక్రెట్ అసెస్మెంట్. మా కనుక యాజ్ డోంట్ వాంట్ ఎంటర్ ఇన్ దిస్ కంట్రీ. ఆయన పవర్ వచ్చిన తర్వాత తీసేసిండ్రు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఓకే, అట్లా అన్నట్టు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అమెరికన్ సిటిజన్స్ మన ఇండియా గురించి ఏమనుకుంటారు? మీ దగ్గర చాలా మంది వస్తారు కదా, మాట్లాడతారా? డిస్కషన్ జరుగుతుందా? మన దగ్గర డాక్టర్ దగ్గరికి అయితే పేషెంట్లతోని ఏ ఊరు ఏం చెప్తాపడండి. అక్కడ మెజారిటీ అమెరికన్స్కి పాలిటిక్స్కి అవగానే ఉండదు. అక్కడనా? అంటే మన వల్ల ఎక్కువ అవగాహన ఉన్నట్లు లెక్కన. మనకి ఇక్కడ దినమంతా పాలిటిక్స్ మాట్లాడతాం, కానీ వాళ్ళకు పాలిటిక్స్ అవగానే ఉండదు. ఎలక్షన్ డే వచ్చిన రోజు చెప్తాపడండి. ఎలక్షన్ డే వచ్చిన రోజు దానికంటే 2-3 నెలల ముందు ఏదైతే టీవీ కమర్షియల్స్ డిబేట్స్ అవుతుంటాయి, డిబేట్స్ కమర్షియల్ ఉంటారో దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్నదా, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నదా, ధరలు ఎక్కువైనాయా, దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటారు. వీడు తెల్లోడు నల్లోడు అని ఏముండదు. ఇప్పుడు ఏముండదు అన్నట్టు. కానీ ఏమైందంటే అప్పుడు ఈ బుష్ టైంలో అన్జస్ట్ వార్ అయింది కనుక ఎకానమీ సఫర్ అయింది అన్నట్టు. ఎకానమీ చాలా సఫర్ అయింది. దాన్ని ఏం చేసిందంటే వాళ్ళ పార్టీ క్యాండిడేట్ ఓడగొట్టి ఒబామాను బ్లాక్ మ్యాన్ ఎలక్ట్ చేసుకున్నారు. కానీ అప్పుడు ఆయన ఉన్న 10 ఏళ్ళు 2 టర్మ్స్ అమెరికా బాగుంది అనే ఒక అభిప్రాయం. కరెక్ట్, మంచి నిర్ణయాలు ఉన్నాయి. కరెక్ట్. ఇతరుల పట్ల ఒక ద్వేష భావన లేదు. ఈయన వచ్చిన తర్వాత ట్రంప్ వచ్చినాక విద్వేషాలు కాదు. ట్రంప్ కూడా ద్వేషమేం లేదు. ట్రంప్కి ఎందుకుంటే ద్వేషం ఎందుకు? డిపోర్ట్ చేసిన అవమానకరంగా ఆటోక్రాటిక్ డిసిషన్ అండి. అది తన ఆ నేచర్ని బట్టి ఆయన డిసిషన్ తీసుకుంటే, కానీ దానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వస్తాయి. కానీ ద్వేషం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ద్వేషం ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ద్వేషం ఉండదు. అంటే వలస వచ్చిన వారి పట్ల చెప్తాపడండి. వలస వచ్చిన వారి పట్ల కూడా లేదు. ఇల్లీగల్గా వస్తున్నారు చాలామంది, దీన్ని కంట్రోల్ చేసుకోవాలి అని ఇమిగ్రెంట్స్ మీద కంట్రోల్ చేయాలి, ఇల్లీగల్గా వచ్చిన మీద కంట్రోల్ చేయాలి. మనము ఇమిగ్రెంట్స్ని కూడా అవసరం ఉన్న కాడికే తీసుకోవాలి అని. మాకు ఇమిగ్రెంట్స్ అవసరం లేదని అంటలేదు అమెరికా, కానీ ఇల్లీగల్గా వచ్చేటోళ్ళను నేను చెప్తాపడండి. అమెరికాలో ఇప్పుడు మోస్ట్ ఇల్లీగల్ వచ్చేటోళ్ళు అంటే మెక్సికో నుంచి వస్తారు, లేకపోతే సెంట్రల్ అమెరికా నుంచి కొంతమంది వస్తారు. ద సెకండ్ మోస్ట్ ఇల్లీగల్స్ ఇన్ అమెరికా ఇండియన్స్ అండి. ఒక మా స్టేట్కే, ఏ స్టేట్ మీరు ఉండేది? కాలిఫోర్నియాలో ఉంటా. లాస్ట్ ఇయర్ 1,00,000 మంది ఇల్లీగల్ వచ్చిందంట. ఎట్లా సాధ్యమవుతుంది? అంత చెప్తాపడు సెక్యూరిటీ అంటారు, పెద్ద దేశం. చెప్తాపడు ఏమవుతుందంటే ఈ పోరస్ బార్డర్స్ ఉంటాయి, గోడలు ఉంటాయి, కంచెలు ఉంటాయి. ఓకే, ఆ తర్వాత ఉండయి. దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియన్స్ మోస్ట్లీ ఇక్కడ ఇల్లీగల్గా వచ్చేటోళ్ళు 3 స్టేట్స్ నుంచి, పంజాబీస్, హర్యానా అండ్ గుజరాతీస్. 3 రాష్ట్రాల నుంచి ఇల్లీగల్గా వచ్చేటోళ్ళు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే కింద మీద పడి ఈ సెంట్రల్ అమెరికన్ కంట్రీస్కి వస్తున్నారు. ఆ నుంచి వాక్ చేసుకుంటూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటా మెక్సికోకి వస్తారు.
మెక్సికోలో కొన్ని ఈ కరప్ట్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళని పట్టుకొని బార్డర్ క్రాస్ అవుతారు అన్నట్టు, వచ్చి అమెరికాలో పడతారు. అమెరికాలో పడిన తర్వాత ఏదో బతుకుతో దొరుకుతుంది. ఏం చేస్తారు అంటే బతుకు వాళ్ళ బయట వాళ్ళ దగ్గర ఏం కాగితాలు ఉండవు ప్రాపర్గా, ఏం ఎక్కడ ఏం ఏం పని ఉంటుంది? చెప్తాపడండి. ఇప్పుడు ఇల్లీగల్ జాబ్స్ అంటే అండర్ పెయిడ్ జాబ్స్ ఉంటాయి. తర్వాత ట్రక్ డ్రైవర్స్, తర్వాత ఫీల్డ్లో పనిచేసుడు, దాని తర్వాత ఈవెన్ జాబ్స్ దొరుకుతాయి, బతకడానికి జాబ్స్ దొరుకుతాయి. ఇట్లా ఇల్లీగల్గా ఉంటారు అన్నట్టు. ఇట్లా వస్తున్నారు అమెరికాకు. కానీ అక్కడ అమెరికా అంటే మీరు ఇల్లీగల్ ఇన్ని లక్షల మంది పోవడం అని అంటే అమెరికా ఎందుకు ఆకర్షించగలుగుతున్నది, ఎందుకు చాలామంది ఇష్టపడతారు ఆ దేశం అంటే? చెప్తాపడండి, ఆడ రూల్ ఆఫ్ లా ఉంటుంది, అదొకటి ఇంపార్టెంట్. తర్వాత బ్రతకడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి, కష్టపడడానికి ఫలితం ఉంటుంది. నువ్వు ఈ దేశస్తుని ఆ దేశస్తుని నీకెందుకు ఇవ్వాలనే భావన ఉండదు వాళ్ళకు. ఓకే, ఇప్పుడు నా దగ్గరకు వస్తారు కదా, నాకు ఈయనే కొంచెం బ్రౌన్గా ఉన్నాడు, ఈయన దగ్గర ఇవ్వాలని అనుకోరు. మెజారిటీ ఆఫ్ ది అమెరికన్స్ అనుకోరు. కొంతమందికి ఉండవచ్చు రేసిస్ట్ ఫీలింగ్స్, ఓకే, కానీ మెజారిటీ వాళ్ళకు ఉండదు. ఇప్పుడు ఆ నెగటివ్ ఫీలింగ్స్ ఉంటే మెజారిటీ ఆఫ్ ద ఈ టెక్నాలజీ కంపెనీస్కి, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంకా వీటన్నిటికీ సిఇఓస్ అంతా ఇండియన్సే. అంటే ఇప్పుడు అంటే ఆ పొజిషన్కి ఎందుకు వచ్చిందంటే మనం వాళ్ళ సిస్టంలో ఇమిడిపోయినాం అన్నట్టు. ఇమిడిపోయి ఫలితాలు చూపెడుతున్నాం కంపెనీస్కి. అందుకనే మనకు ఇప్పుడు బోర్డు డిసైడ్ చేస్తుంది సిఇఓ. ఆ బోర్డు చూడొచ్చు కదా వీళ్ళని బ్రౌన్ వానికి ఎందుకు ఇవ్వాలని, అదంతా ఏమి ఉండదు. యువర్ మెరిట్ ఈజ్ రివార్డెడ్ వెల్. అంటే గౌరవప్రదమైన ఇప్పుడు ఉదాహరణకు ఎందుకంటే ఆ ఫోటోలు బేడిలేసి ఫ్లైట్లో ఎక్కించి పంపడం అంటే మనం రెస్పెక్టబుల్ లైఫ్ చెప్తాపడండి. ఇప్పుడు ఇది క్రిమినల్కి రెస్పెక్ట్ అనేది ఉండదు. ఇప్పుడు ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్రిమినల్. ఎందుకంటే అన్ని కష్టాలు పడి పోవడం ఏమిటి నేను అనేది ఏంటంటే అవమానకరంగా మనకు అవమానకరంగా ఉంటుంది. ఓకే, మరి వాళ్ళకేముంటుంది ఈ పోలీసులకు ఒక డ్యూటీ అప్పచెప్పిండు. ఏం అప్పచెప్పిండు అంటే ఇల్లీగల్ నన్ను పంపించేసేయండి అని చెప్పిండు. పోలీసులు ఏమంటే ఇల్లీగల్గా ఉన్నారు వీళ్ళు క్రిమినల్స్, క్రిమినల్స్ ఎట్లా చేస్తాము, సేఫ్టీ వాళ్ళ క్రిమినల్స్ కూడా మనం కూడా సేఫ్టీగా ఉండాలని చెప్పి సంఖ్యలు వేసి పంపించారు. ఓకే, అది నేను అమెరికన్స్ ఇండియన్స్ని వీళ్ళను అవమానకరంగా పంపాలి అన్న ఒక భావనతో కూర్చున్న కాదు అది. అది అది మనకు మంచిగా అనిపించలేదు అంతే. ఇప్పుడు కావడం లేదనుకుంటా. తర్వాత కొన్ని అది ఇట్లా అటువంటి వాళ్ళని కూడా సంఖ్యలు వేసి ఎందుకు పంపాలని ఒక అక్కడ కూడా మనం అడిగినట్టున్నారు. ఇప్పుడేం కావడం లేదు అట్లా. అయితే అది దట్ ఈజ్ ట్రీటింగ్ ఏ క్రిమినల్ లైక్ దట్. ఇల్లీగల్ ఈజ్ ఎ క్రిమినల్ అనుకుంటారు అంతేగాని వీడు ఈ దేశం మనకి సంఖ్యలు వేస్తే ఇన్సల్ట్ కనుక ఇన్సల్ట్ చేసి పంపాలన్న ఒక దృక్పథంతో నచ్చిన యాక్ట్ కాదు అది. కానీ ఇక్కడ ట్రంప్ నోబెల్ బహుమతి కావాలని అడుగుతున్నారు కదా, అమెరికన్స్ ఏమనుకుంటున్నారు అక్కడ? ఆయన నవ్వుకుంటారు అక్కడ అంతే కామెడీ ఏం లేదు. అది ఈయన చెప్తే ఇస్తారా, డిజర్వింగ్ అయితే ఇస్తారా అనుకుంటారు అంతే. ఈయన మెగలమేనే కదా, మెగలమేనియనగా నాకు ఇది అంతేకాకుండా నవ్వుకుంటారు అంతే. అక్కడ అమెరికన్స్కు రాజకీయాల పట్ల ఆసక్తి లేదన్నారు కదా, కానీ కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాలు, భావోద్వేగాలు అంటే ఎంత అమెరికా ఇండివిజువల్ వ్యక్తిగత జీవితమైనా సరే మనతో పోల్చుకున్నప్పుడు ఎట్లా ఉంటాయి వాళ్ళవి? చెప్తాపడండి, ఇండివిజువల్ వాళ్ళ బతుకు వాళ్ళు వెళ్తారు బతుకుతాం, కానీ ఇంకోటి ఎట్లా బతుకుతున్నాడని ఒక ఆలోచనలు ఉండరు. చెప్తాపడండి, ఒకడు ఎవడన్నా ఇంకోటి ఏంటంటే తప్పు చేసినోడు సూనర్ ఆర్ లేటర్ ఎస్కేప్ కాలేడు అమెరికాలో. అంతే, అసాధ్యం. ఒకసారి తప్పు చేసి ఎస్కేప్ కావచ్చు, అదే తప్పులు పదే చేస్తుంటే నెవర్ ఎస్కేప్ ద సిస్టమ్ విల్ క్యాచ్ యూ, పనిష్ యూ.
ఏదో కొంతమంది ఎస్కేప్ కావచ్చు చిన్న చిన్న దాంతో కానీ బట్ రిపీటెడ్ క్రైమ్స్ విల్ నెవర్ గెట్ ఎస్కేప్ స్విఫ్ట్ జస్టిస్ అది లీగల్ ప్రాసెస్లో అవుతుంది అంటే వాళ్ళు యూనో మళ్ళా అరెస్ట్ చేసి జైళ్ళలో వీళ్ళ కొద్ది జైళ్ళలో పెట్టారు మనం పెట్టినట్టు ఇక్కడ. కానీ అక్కడ సంపాదనలో అబౌవ్ 50% గవర్నమెంట్కే ఇవ్వాలట కదా. లేదు అంటే చెప్తా పడండి, లెవెల్ ఆఫ్ ఇన్కమ్ బట్టి ఉంటుంది అన్నట్టు. ఒక లెవెల్ దాటిన తర్వాత ద మ్యాక్సిమం టారిఫ్స్ ఇస్ 39%. ఇప్పుడు 39% ఉంటుంది. కొన్ని స్టేట్లో స్టేట్ ట్యాక్స్ ఉంటుంది, కొన్ని స్టేట్లో స్టేట్ ట్యాక్స్ కూడా ఉండదు, కొన్ని స్టేట్స్లో ఓన్లీ సేల్స్ ట్యాక్సే ఉంటుంది, ప్రాపర్టీ ట్యాక్సెస్ ఉంటాయి అన్నట్టు. ఇట్లా అని ఆ స్టేట్ బడ్జెట్లో చేసుకుంటే అంతే. కానీ 50% ఇప్పుడు మా స్టేట్లో స్టేట్ ట్యాక్స్ ఫెడరల్ ట్యాక్స్ కలుపుకుంటే ఒక నా లెవెల్ ఆఫ్ ఇన్కంలో కొంత 50% కడతాను, 45-49% కడతాను. కానీ అంటే ఇప్పుడు ఎవ్రీ డాలర్ కాదు, ఒక ఫస్ట్ గ్రేడెడ్ ట్యాక్సెస్ ఉంటుంది అన్నట్టు 10% నుంచి యూనో అట్లా. కానీ అక్కడ ప్రజలు సిస్టమ్ను బాగా గౌరవిస్తారు. మన దగ్గర ఇప్పుడు అవగాహన వస్తున్నది, సివిక్ సెన్స్ అనేది. అక్కడ అంటే విద్యలో ఆ మార్పు ఉన్నదా, కుటుంబం నేర్పుతుందా ఆ వాల్యూస్ పిల్లలకు? బ్రాడప్లో ఉంటుంది యూనో. ఇప్పుడు బ్రాడప్లో ఉంటుంది యూనో, ఫాలోయింగ్ ద లా ఇస్ ఇంపార్టెంట్, యూ వర్క్ హార్డ్, యూ విల్ బి రివార్డెడ్ యూనో. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అమెరికాలో నేను ఉంటా, నేను ఉండే సిటీలో నేను వెరీ రిచ్ ఏరియాస్లో ఉంటా. ఓకే, తర్వాత లగ్జరీ కార్లు నడుపుతా. వీడొచ్చి ఏంది ఇక్కడ ఈ దేశంలో ఉండి యూనో ఇంత పెద్ద బిల్డింగ్లు ఉంటున్నాడు, ఇంత మంచి కార్లు కానీ ఎవడు అనుకోడు యూనో. అనుకున్నా కూడా ఎవడో ఒకటి ఇద్దరు ఉంటుండొచ్చు కానీ మెజారిటీ అనుకోరు అన్నట్టు. 90% పట్టించుకోరు యూనో. యూనో కష్టపడ్డాడు, సంపాదించుకుంటున్నాడు, అనుభవిస్తున్నాడు, అంతే అనుకుంటారు అంతే. యూనో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ దేర్ అన్నట్టు. యూనో తక్కువ ఇన్కమ్ ఉన్న మీద చిన్న చూపు అనేది ఉండదు. గొప్ప విషయం మరి ఉండదు యూనో. మనది యొక్క హైరార్కికల్ సొసైటీ కాదు అది యూనో. మనదేమో హైరార్కికల్ సొసైటీ నుంచి బయటపడలేకపోతున్నాం, ఇంకా పడలేకపోతున్నాం కదా. ఎందుకు పడలేకపోతున్నాం అది వేరే ఆలోచన. అవును, దానికి కారణాలు కూడా ఉన్నాయి యూనో. కానీ ఒకటి ఏంటంటే మనకు హైరార్కికల్ సొసైటీ నుంచి బయటపడాలన్న ఆలోచన ఉన్నదా అని సందేహం నాకు. బేసిక్ క్వశ్చన్ అది. ఈ హైరార్కికల్ సొసైటీ నుంచి బయటపడాలన్న ఆలోచన ఉన్నదా? ఉంటే ఏమైనా ఎందుకు చేయడం లేదు? అసలైన ప్రశ్న. సూపర్ఫిషియల్గా మాటలు నడుస్తున్నాయి, రియాలిటీ ఇస్ డిఫరెంట్. కానీ సార్ అమెరికాలో షట్ డౌన్ కొనసాగుతున్నది కదా, ఏంటి షట్ డౌన్? ఇప్పుడు ఏమైందంటే బిగ్ బడ్జెట్ ఈ షట్ డౌన్ ఎందుకైందంటే, ఇప్పుడు నేను చెప్పినా కదా, ఈ కాంగ్రెస్ లాస్ పాస్ చేయాలి, లాస్ ప్లే చేయాలి. అవి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏదైతే బడ్జెట్ డెఫిసిట్ ఉంటే బారో చేసుకోవాలి కదా. అవును, ఆ బారో చేసుకోవడానికి ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్లలో సింపుల్ మెజారిటీ కంటే 60% కావాలన్నట్టు, ఫైనాన్షియల్ బడ్జెట్ పాస్ కావాలంటే. అయితే ఈయన ఏం చేసిండు, మొన్న ఒకటి ఈ బిల్ పాస్ చేసిండు. పాస్ చేసిన దాంట్లో కొన్ని హెల్త్ బెనిఫిట్స్, ఈ పూర్ పీపుల్ హెల్త్ బెనిఫిట్స్ కొన్ని తీసేసిండు అన్నట్టు. అయితే వీళ్ళు ఇప్పుడు డెమోక్రాట్స్ ఏమన్నారంటే, నువ్వు తీసేసిన హెల్త్ బెనిఫిట్స్ రిస్టోర్ చేయి పూర్ పీపుల్కి, నీకు మళ్ళీ బారోయింగ్ అథారిటీ ఇస్తాం. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఆ బారోయింగ్ అథారిటీ లేకపోతే ప్రెసిడెంట్ స్పెండ్ చేయలేడు, జీతాలు ఇవ్వలేడు, ఆ స్టేల్మేట్లో ఉన్నారు అన్నట్టు. డెమోక్రాట్స్ ఏం చేస్తున్నారంటే, నువ్వు ఏదైతే పూర్ పీపుల్కి ఇవ్వలేదో అది రిస్టోర్ చేయి, విల్ హెల్ప్ అథారిటీ. దట్ ఈస్ ద స్టేల్మేట్. ఇక కాంప్రమైజ్ ఏదో అవుతుంది అంటే, ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ పాలిటిక్స్లో పబ్లిక్ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటాయి అన్నట్టు. అక్కడ ప్రజాభిప్రాయానికి చాలా విలువ ఉంటుంది.
ఆ, ఇప్పుడు ప్రజాభిప్రాయంతోనే వాళ్ళ డిసిషన్స్ అన్నీ నడుస్తుంటాయి అన్నట్టు. ఓకే, ఆ ప్రజాభిప్రాయం అనేది ఎట్లా క్రియేట్ చేస్తున్నది అది డిఫరెంట్ ఇష్యూ. డిఫరెంట్ నరేటివ్స్, తర్వాత ఎకానమీ, అన్ఎంప్లాయ్మెంటు, ఆపర్చునిటీస్, యూనో దీన్ని అంటే ట్రంప్ మేలు చేస్తాడని సగటు అమెరికన్ భావిస్తున్నాడా? మేలు అంటే చెప్తాపడండి, యాజ్ ఆఫ్ నౌ ఎకానమీ ఈజ్ గుడ్. ఎకానమీ సోర్ అయితే ఆయన బ్లేమ్ ఆయనకే పోతుంది. వేరే వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేయరు, ఆయననే బ్లేమ్ చేస్తారు. ఎందుకంటే హీ ఈజ్ ఎట్ ది హెల్మ్ ఆఫ్ ద అఫేర్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అమెరికా అధ్యక్షుని వ్యవహార శైలి, అమెరికా ప్రజల ఆలోచన ఏమిటి అనే అంశాలకు సంబంధించి 5 దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్న అనుభవంతో వారు చేసిన విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.